गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి గురువుకు నమస్కారము. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే గాఢాంధకారం కలవానికి జ్ఞానమనే అంజనశలాక అంటే కాటుక పుల్లతో కన్నులు తెరిపించే గురువుకు నమస్కారము. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పార్వతి యొక్క ముఖ కమలాన్ని వికసింపజేసే సూర్యుడై, ఏనుగు ముఖం కలవాడై, అనేక సత్ఫలితాలను భక్తులకు వసగే ఏకదంతుడిని ఎల్లప్పుడూ ఉపాసిస్తాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర మే దేవ సర్వకార్యేషు సర్వదా. వంపు తిరిగిన తొండంతో పెద్ద శరీరం కలిగి కోటి సూర్యులతో సమానమైన కాంతి కలిగిన దేవా, నాకు ఎల్లప్పుడూ పనులన్నింటా అడ్డంకులను తొలగించు. వసుదేవసుతం దేవం కంసచాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. విశ్వానికంతటికీ గురువైన శ్రీకృష్ణుని నమస్కరిస్తున్నాను. అతడు వసుదేవుని కుమారుడు. కంసుడు, చాణూరుడు అనే రాక్షసులను చంపినవాడు. తల్లి దేవకికి ఎంతో ఆనందము కలిగించినవాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలను పోగొట్టుకోవటానికి పరమాత్మను ధ్యానించాలి. ఆ పరమాత్మ స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరిస్తాడు. వ్యాపకమైన చంద్రుడి లాంటి కాంతి కలవాడు. 4 భుజాలు కలవాడు. ప్రసన్నమైన శాంతమైన ముఖం కలవాడు. హరహ పాపాని హరతాత్ శివో దత్తాం సదాశివం న జానామీతి నో బ్రూయాత్ సర్వజ్ఞ పద భాగ్యతః. హరుడు పాపములను హరించుగాక, శివుడు సదా మంగళమును కలిగించుగాక. భక్తుని విషయం తనకు తెలియదని చెప్పజాలడు, ఎందుకంటే శివుడు సర్వజ్ఞుడు. ఆసన్నాయ సుదూరాయ గుప్తాయ ప్రగటాత్మనే సులభాయాతి దుర్గాయ నమశ్చిత్రాయ శంభవే. శంభుడు ఒకప్పుడు దగ్గరగాను, ఒకప్పుడు దూరముగాను, ఒకప్పుడు గుప్తముగాను, ఒకప్పుడు ప్రకటముగాను, కొందరికి సులభముగాను, కొందరికి దుర్లభముగాను కనపడతాడు. ఇలా విచిత్ర రూపాలు కలిగిన శంభునకు నమస్కారము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. దేవి సరస్వతి, వరముల్ని ఇచ్చే నీవు ఇష్టానుసారము రూపాన్ని ధరించగలవు. నీకు నమస్కారము. విద్యారంభం చేస్తున్నాను, నాకు సిద్ధిని కలిగించు. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. కాశ్మీరవాసిని శారదాదేవి, నీకు నమస్కారము. విద్యను మరియు సద్బుద్ధిని నాకు ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీపీఠం మీద దేవతల చేత పూజించబడుతున్న మహామాయ, నీకు నమస్కారము. చేతిలో
శంఖ చక్ర గదలను ధరించి ఉన్న మహాలక్ష్మి నీకు నమస్కారము. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనముపై కూర్చుని పరబ్రహ్మ స్వరూపిణివైన పరమేశ్వరి విశ్వజనని ఓ దేవి మహాలక్ష్మి నీకు నమస్కారము. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపోర్ధృత శంఖచక్రః. సూర్యమండలం మధ్యలో శోభిల్లుతున్నవాడు, పద్మాన్ని ఆసనంగా చేసుకుని కూర్చున్నవాడు, భుజకీర్తులు కలవాడు, మొసలి ఆకారము గల కర్ణాభరణములు గలవాడు, కిరీటము గలవాడు, హారములు కలవాడు, బంగారము వంటి రంగు గల దేహము కలవాడు, శంఖ చక్రాలను ధరించినవాడు అయిన నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానించదగినవాడు. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏ సూర్యుడైతే జగత్తులకు నాథుడో, జ్ఞాన విజ్ఞానం మోక్షం ప్రసాదించేవాడో, మహాపాపాలను హరిస్తాడో అట్టి దేవుడైన సూర్యుణ్ణి నేను ప్రణమిల్లుతాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణుని సోదరి పార్వతికి నమస్కారము. ఆమె అన్ని మంగళాలకి మంగళ స్వరూపిణి, శివుడి భార్య, అన్ని కార్యాలను నిర్వహించగలదు, శరణాగతులకు హితం చేయు తల్లి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. సర్వదా పూర్ణురాలైన అన్నపూర్ణ, శివుడి ప్రాణ ప్రియురాలైన ఓ పార్వతి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించటం కోసం నాకు భిక్షను ఇమ్ము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతాపతి అయిన శ్రీరాముడికి నమస్కారము. అతడు మంగళ స్వరూపుడు, చంద్రుడిలాగా సంతోషాన్ని ఇచ్చేవాడు, సాక్షాత్తు పరబ్రహ్మమే. అందువలనే రఘుకుల రాజైనప్పటికీ ప్రపంచానికంతటికీ ప్రభువయ్యాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలన్నిటినీ తొలగించేవాడికి, సర్వ సంపదలను ఇచ్చేవాడికి, లోకమంతటికీ ఇష్టమైన వాడగు శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామదూత అయిన ఆంజనేయుని శరణు జొచ్చుచున్నాను. అతడు వాయు మరియు మనోవేగంతో సంచరించగలడు, జితేంద్రియుడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైన ఇతడు వానర సమూహానికి ప్రముఖుడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ అనుమత్స్మరణాద్ భవేత్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుకుతనం, భాషణ కౌశలం ఇవన్నీ హనుమంతుడి స్మరణ వలన కలుగుతాయి.